కేవీనెన్కు స్వాగతం. కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. మూడుముళ్ళ బంధానికి ఏడడుగుల అర్థానికి తిలోదకాలిచ్చి ఇల్లాలనే మట్టుపెట్టాడు. పచ్చని సంసారంలో మద్యం చిచ్చు పెడుతుందని, కాయకష్టం చేసిన సొమ్ము చిల్లి గవ్వ కూడా మిగలకుండా మద్యం ప్రవాహంలో కొట్టుకుపోతుందని, 4 మంచి మాటలతో ఇద్దరిని సమ్మతంతో తాగడం మానేందుకు ముందుకు వచ్చిన భర్త ఆ అర్ధరాత్రి ఆమెకు చివరి రాత్రి ఉందని తెలుసుకోలేకపోయింది. ఆ రాత్రి అన్నాన్ని తిని భార్యతో మంచి మాటలతో వంచి నిద్రపోయిన భార్యను మట్టుబెట్టాడు ఈ మూర్ఖపు శిఖామణి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామంలో జరిగిన హత్యను పోలీసులు ఒక రోజులోనే ఛేదించారు. రూరల్ సిఐ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని బిల్కోలి గ్రామం, బిలోలి తాలూకా, నాందేడ్ జిల్లాకు చెందిన జంగ శివకళ భర్త రాజు గంగారాం, వయసు 30 సంవత్సరాలు. వృత్తిరీత్యా బతుకుదెరువు కోసం వన్నెల్వి గ్రామానికి వచ్చి కూలి పని చేసుకుంటున్నారు. మద్యానికి బానిసైన రాజగంగారాం తాగుతూ నిత్యం శశికళతో గొడవ పడుతూ ఉండేవాడని, అదేవిధంగా అర్ధరాత్రి సమయంలో రాజు గంగారాం తన భార్య శశికళను పదునైన ఆయుధంతో కొట్టి పారిపోయాడని మృతురాలు తల్లి లింగం పీరాయి రాధాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. నిన్న ఉదయం వన్నెల్వి గ్రామంలో జరిగినటువంటి జంగ శివకళ అనే 32 సంవత్సరాల మహిళ హత్య విషయంలో ఆమె భర్త జంగ రాజు గంగారాం మొన్న రాత్రి భోజనం చేసిన తర్వాత ఇద్దరు అదే ఇంట్లో నిద్రించి ఎర్లీ మార్నింగ్ తెల్లవారక ముందు భార్యాభర్తల మధ్య గల తగాదాల విషయంలో ఇతనికి రాజు గంగారాంకు మద్యం అలవాటు ఎక్కువ ఉంది. ఆ విషయంలో అతని భార్య అతన్ని తరచూ మందలించి మద్యం మానేయమని ఇద్దరి మధ్యలో గత 6 నెలలుగా గొడవ జరుగుతూ ఉండేది. ఆ విషయంలో మొన్న రాత్రి ఆమె నిద్రపోయిన తర్వాత ఇట్టి రాజు గంగారాం వాళ్ళ ఇంట్లో గల గొడ్డలతోటి ఆమెను నెత్తి మీద విచక్షణారహితంగా బాధడంతో స్పాట్లో ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇటు భర్త బయట నుంచి ఇంటి గొల్లం పెట్టి పారిపోవడం జరిగింది. ఈరోజు ఇతన్ని మేము ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకొని కేసు పరిశోధన చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది.